హలో వెల్కమ్ టు మై బ్లాగ్. సబర్కు నమస్కారం. నా బ్లాగ్ అయితే స్వాగతం. మెయిన్ ఇండియా నుంచి అయితే పార్సల్ అయితే వచ్చింది. చాలా రోజుల నుంచి అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నా. ఇక మీకు చూపిస్తామని కొంచెం మన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందని అనుకుంటున్నా. ఇక ఎక్కువ టైం ఏం వేస్ట్ చేయను, చూపిస్తాము. ఇక ఓపెన్ చేస్తుంది కానీ మనకి బిజీ ఉండే ఫుల్ టైం స్కెడ్యూల్ అయిపోయింది, సెట్ అయిపోయింది అంతా. అట్లా అని ఓపెన్ చేయలే. ఇప్పుడైతే టైం దొరికింది, బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. లెట్స్ గో. ఇదే అండి మా ఇంట్లో వాళ్ళు పంపించారండి బాక్స్. ఓపెన్ చేద్దామండి, ఏమున్నాయో చూసుకున్నామా. బస్ బంద్ కరో. ఈ చాకటోన్ ఓపెన్ అయింది బాగానే, అట్లా ఇట్లా. వామ్మో ఓరినాయనో, ఏమో పెద్దగా ప్లాన్ చేసారు. ఇక చిప్స్ ప్యాకెట్ ఇక్కడ దొరకది, మళ్ళీ స్పైసీ. అట్లాగే మా రూమ్మేట్కి కావాలన్నా, అందుకని తెప్పించిన. మనమైతే ఏం తింటామో వినమో అని ఏదో. మళ్ళీ ఇంకోటి బాగానే వచ్చినాయి. ఇక మా ఇంట్లో నుంచి అయితే ఇంకో పార్సల్ మళ్ళీ ఇది ఓపెన్ చేయాలా. ఇంటర్నేషనల్ ప్యాకింగ్ అంటే ఇట్లా ఉంటుంది. ఇక హైదరాబాద్ మల్కాజ్గిరి. ఓ టీషర్ట్స్ సర్ప్రైజ్. ఓపెన్ చేద్దాము. ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాము. స్టాప్. కొన్ని ఐటమ్స్ మనము అన్నీ ఏడు బయట తీసుకురావద్దు. ఇక్కడ ఏం దొరుకుతున్నాయి, మళ్ళీ ఇంటికాడ ఏం దొరుకుతున్నాయి అట్లా చూసుకొని తీసుకురావాలా. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడ యూఏఈలో అయితే కుడుక పౌడర్ అంటారు మామూలుగా, ఎండి కొబ్బరి అంటారు. అది ఇక్కడ అలౌ లేదు, ఎందుకంటే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు. అందుకని అట్లాంటివి తీసుకురావద్దు. మళ్ళీ కొన్ని కంట్రీస్ ఏమేమి ఉంటాయో అవన్నీ చూసి తీసుకురండి. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో చిల్లీ పౌడర్ అలవ్ లేరు, పికిల్ అలవ్ లేరు. అట్లా చూసి తీసుకురావాలా. నేను అందుకని చూసి తీసుకొస్తా. ఎందుకంటే తీసుకొచ్చే వాళ్ళకు ప్రాబ్లం రావద్దు, మళ్ళీ నాకు కూడా ప్రాబ్లం రావద్దు. వాళ్ళ కంట్రీ రూల్స్ అయితే మనం ఫాలో కావాల్సిందే, లేకపోతే మన దేశంలో వెళ్ళిపోవాల్సిందే. మా ఇంట్లో అయితే పార్సల్ బాగానే పంపించారు. ఏమున్నాయి చూస్తా. ఇది ఒక పార్సల్ ఉంది. వామ్మో, ఉన్న చైనా కవర్లు మొత్తం మా ఇంట్లో ఇక్కడనే పెట్టేసారు. ఇక పోనీలే, ప్రేమతో పంపించారు. వామ్మో ఏమో ఉన్నాయి కదా, ఇవి నా సామాన్. నేను దీనికోసం తెప్పించుకున్నా. నా ఈ మైసూర్ శాండిల్ సోపు. ఇంటికనే బాగుంటాయి, ఇక్కడ దొరికితే కానీ ఇంటికనే బాగుంటాయి అయితే, ఎందుకంటే చెన్నై నుంచి స్టార్ట్ అవుతాయి కదా. ఇదైతే అశ్వగంధ బ్రాండ్ ఊపియా. మళ్ళీ మీరు అదే కాపీ చేస్తారు. స్ట్రెస్ లెవెల్ మళ్ళీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. తాగండి. నేను కూడా స్టార్ట్ చేస్తున్నా. ఇది వచ్చేసి షిలాంజిట్. జిమ్కి పోయే ప్రీ వర్కౌట్ ముందు తాగితే కొంచెం ఎనర్జీ వస్తుందంట. ఇక ఇది కూడా అదే అశ్వగంధ. వామ్మో, ఇది తాడు తీసుకొచ్చారు, నా ఫేవరెట్. వామ్మో హనీ ఏంది, ఏరోఫిట్. అయితే మా దోశ ఏం చేసిన సార్, ఏరోఫిట్ తీసుకొని రమ్మన్నా. హ్యాండ్ బ్యాండ్స్ ఎట్లా అంటే, మనం చెప్పులు ఎట్లుంటాయి, లెఫ్ట్ రైట్ ఒకటే పేరు వేసుకుంటాం కదా. మావాడు ఏం చేసిండు, ఇది ఒక బ్రాండ్ తీసుకుండు, మళ్ళీ ఇంకో బ్రాండ్, అట్లా రెండు వేసుకున్నాడు. ఇట్లా కూడా ఉంటారు జనాలు. నేనైతే చూసి షాక్ అయిపోయినా. నాకైతే ఒకటే బ్రాండ్ తీసుకొచ్చిండు. ఇదైతే పవర్ లిఫ్టింగ్కి హెల్ప్ చేస్తుంది. రెండు ఎట్లా అంటే, ఇక్కడ దొరికితే కానీ మళ్ళీ మనం బయట పోయే సీన్ లేదు. సమ్మర్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకోటి, సమ్మర్లో మీరు మినిమం 3 లీటర్స్ అయితే వాటర్ అయితే ఇంటేక్ చేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నాకు కూడా నేను కూడా స్టార్ట్ చేసినా కానీ ఇంతకుముందు 2.5 లీటర్ అవుతున్నాయి, ఇప్పుడు 3 లీటర్స్ తాగినా. సో మనకైతే ఫేస్లో గ్లో వస్తుంది, పింపుల్స్ అనేది క్లీన్ అవుతుంది. ఇట్లా వేసుకొని ఉన్నాం అనుకో, రిస్ట్ సపోర్ట్ మంచిగా వస్తుంది. ఈజీగా ఎక్కువ హెవీ వెయిట్స్ కూడా లిఫ్ట్ చేయవచ్చు. అట్లని తెప్పించుకున్నా. ఇంకా చూపిస్తా. ఈ ఒరిజినల్ హనీ పంపించమంటే ఇంత చిన్న హనీ పంపిస్తున్నారు. అంటే ఇక్కడ తీసుకున్నా ఆల్రెడీ, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఏమేమి వచ్చినాయని చూపిస్తా. ఇందులో అయితే ఫార్మల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫార్మల్స్ నా సైజు అలగలగా ఉన్నాయి, ఒక్కొక్క బ్రాండు. ఇక అంత ఓపిక నాకు లేదు. ఇక ఫార్మల్స్ అయితే వచ్చినాయి. మళ్ళీ ఇందులో ఏమున్నాయో, ఇందులో తెలంగాణ మురుకులు, బియ్యం మురుకులు. మనము తెలంగాణలో అయితే మురుకులు అంటారు, అదే హైదరాబాద్ మా అటు సైడు. మళ్ళీ కరీంనగర్లో ఏమో సెకినాలు అంటారట, వాళ్ళ అలాగా ఉంటుంది లాంగ్వేజ్.
అన్నీ వేసుకుంటున్నాయి ఇక్కడ అయితే ఒక కవర్ అయితే అయిపోయింది ఇక. ఇంకో కవర్ ఏమో ఇంట్లో కూడా షర్ట్స్ ఉన్నాయి, ఫార్మల్ షర్ట్స్ అన్నీ మా ఇంట్లో బాగానే పంపించారు. నేనేం చేస్తాను అంటే ఫార్మల్ షర్ట్స్ అయితే 2 years 1 year వేసుకొని అవి డస్ట్బిన్లో పడేయకుండా మామూలుగా డొనేషన్ వేరే కంట్రీస్ వాళ్ళకి డొనేషన్ వెళ్తుంది. సో అట్లా హెల్ప్ చేస్తా. ఇంటికాడ అయితే మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ ఏం చేస్తుంది బాసనలోకి ఇస్తే ఇక నీ ముఖానికి గిన్నె వచ్చిందని చెప్తుండే. అట్లుంటాయి ఇంటికాడ, ఇండియన్ మమ్స్ అంటారా బాబు. మళ్ళీ ఇంకో కవర్లోనేమో ఇక చాయ్ పత్తి ఇంటికాడ ఫ్రెష్ ఉండే, అదే ఇంటి పక్కన షాప్లో తెచ్చి ఉండే కృష్ణ దుకాణంలో బాగుంటుందంట. ఇక అందుకనే ఇచ్చిన. ఇక్కడ రెడ్ లేబుల్ ఉన్నాయి కానీ అంత టేస్ట్ వస్తలే, అందుకని ఇది తెప్పించిన. గీ నేను అన్నంలో గీ వేసుకున్నా, అలవాటు చేసుకున్నా, ఎందుకంటే బాడీలో కొంచెం హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. గీ పంపిమంటే ఇంత చిన్నగా పంపిస్తారు. మా రాసాయన తీసుకొచ్చిండు, చూపిస్తా. ఈరోజు కావాలి ప్రేమ్ భాయ్. ఇగో గీ, ఫ్రెష్ గీ 1 kilo తెచ్చిండు ఎక్కువనే ఫ్రెష్ గీ. నేను సగం కంప్లీట్ చేసిన. వీళ్ళ ఇంట్లో రాజస్థాన్లో ఏం చేస్తారంటే మన ఆవునే ఇంట్లో వేయించుకుంటారు, ప్రతి ఇంట్లో అక్కడ కామన్ అంట. ఇక ఇట్లుంటే గీ గది చిన్నగా పంపించారు. ఈ చింతపండు నేను చెప్పలే, పంపించారు. బాగానే కూర్చుకుంది వీళ్ళకి. ఇక 2 గీలు ఉన్నాయా. ఇక పోనీలే, థ్యాంక్స్, కృతజ్ఞతగా ఉంటాను. ఇంకా అన్నీ ఇలా ఫార్మల్ షర్ట్స్ ఉన్నాయి, చూపిస్తా అనుకుంటున్నా కానీ ఏమో మా ఫ్రెండ్ పంపించాం కూడా. అబ్బా మా దోస్త్ పంపించిండు. కట్టె కాలే వరకు ఈ టీషర్ట్లు అయితే అట్లే పెట్టుకుంటాడు. థ్యాంక్స్, బాగానే ఉన్నాయి. టీషర్ట్స్ అయితే పంపించిండు మా ఫ్రెండ్, వచ్చేస్తాయి. ఓ అమ్మ గట్టిగానే ఉన్నాయి అన్నీ పంపించారు. ఇక మరి నీవి ఎన్నెన్నో వచ్చినాయి. అబ్బాబా ఎన్నెన్నో వచ్చినాయి, షాక్ అయిపోయినా నేనైతే. సర్ప్రైజ్ రెవల్యూషన్ ఫ్యాషన్. ఇక థ్యాంక్స్. ఇక అట్లనే బ్లాగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరిన్ని వస్తూనే ఉంటున్నాయి, చెప్తూనే ఉన్నా మీకు. ఆల్మోస్ట్ నేను ఫిబ్రవరి నుంచి లైన్గా వీక్లీ అయితే బ్లాగ్ అయితే రిలీజ్ చేస్తున్నా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్ జల్దీ తీసేద్దాం. రైట్, థ్యాంక్ యూ.